ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు డిఏ, ఐఆర్‌పీఆర్‌సీ, ఓపీఎస్‌సీ, ఈఎల్సీ, ఎస్ఎల్సీ గురించిన తాజా సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీలు కేవలం ఓట్ల కోసమే తప్ప వాటిని నెరవేర్చాలనే ఉద్దేశ్యంతో కాదని, వారి మోసపూరిత హామీలతో ఉద్యోగుల సమస్యలు కూడా ఒకటని సో, ఈ యొక్క ఉద్యోగుల హామీల సమస్యలు కూడా ఒకటని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. సో, ఈయన మాజీ ఎమ్మెల్యే, కడప జిల్లా ప్రొద్దుటూరు మండలానికి. ఆయన ఉద్యోగుల తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తూ చేసిన ప్రసంగాన్ని మరింత వివరంగా అయితే చూద్దాము. రాచమల్లు గారు మాట్లాడుతూ ఉద్యోగులంతా ఎన్నికల సమయంలో కూటమి పార్టీలకే ఓటు వేశారని, దాదాపు 70-80% ఉద్యోగులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూటమికే ఓటు వేశారని తెలిపారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో తనకు 30% ఓట్లు మాత్రమే వచ్చాయని, మిగిలిన 70% కూటమికే వెళ్ళాయని ఆయన గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో ఉద్యోగులకు కొన్ని చర్చలు సక్రమంగా జరగకపోవడం, సరైన అవగాహనతో వ్యవహారాన్ని చక్కబెట్టడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విఫలం కావడం వల్లే ఉద్యోగులు తమ తమకు దూరమయ్యారనైతే ఆయన అంగీకరించారనమాట. సో, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, సో, ఈ పార్టీ వాళ్ళ తప్పు ఉంది. సో, అంటే సరిగ్గా ఉద్యోగులను ఆహ్, కాంటాక్ట్ అంటే సరైన అండర్‌స్టాండింగ్ లేకపోవడం వల్లే ఇలా జరిగింది. మేము వారిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాం అని జెప్పేసి చెప్పారు. అని అంగీకరించారనమాట. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను అబద్ధపు హామీలుగా పేర్కొన్నారు. సో, ఉద్యోగుల ఊహలను నిచ్చెనెక్కించి స్వర్గం అంచులకు తీసుకెళ్ళాయని గూడా ఈ మేరకు ఆయన ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 14,00,000 మంది ఉద్యోగుల తరపున, ముఖ్యంగా ప్రొద్దుటూరు నియోజకవర్గం ఉద్యోగుల తరపున తాను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నానని రాచమల్లు అన్నారు. ముఖ్యమంత్రి, ఆయన కుమారులు పవన్ కళ్యాణ్, సో, అంటే సీఎం, డిప్యూటీ సీఎం, అలాగే నారా లోకేష్ గారు, వీరంతా క్యాబినెట్‌లోని మంత్రులందరూ కూడా కలిసి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అదేంటంటే నిజంగా వారికి దమ్ము, ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే తాను ప్రస్తావించే ప్రతి హామీ గురించి వివరించాలి అని అయితే సవాల్ విసిరారు. అంటే ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో దాని గురించి చర్చించాలిప్పుడు అనైతే అన్నారు. ఇక ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు తీరు. మొదటిది పాత బకాయిలు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగుల పాత బకాయిలన్నిటిని వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అయితే 16 నెలలు గడిచినా ఒక్క పైసా కూడా చెల్లించలేదని శివప్రసాద్ రెడ్డి గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాక్చువల్‌గా కొన్ని పెండింగ్ బిల్లులయితే జమ అయ్యాయండి. అంటే గోరంత అదేదో మనం పోల్చుకుంటే ఉండేది కొండంతయితే జరిగింది గోరంత అన్నట్టుగా. సో, పూర్తిగా చెల్లించకుండా అయితే ఏమి లేదు గానీ, చాలా తక్కువగా అయితే మనకు సంక్రాంతి సందర్భంగా కొన్ని కోట్ల రూపాయలైతే ప్రభుత్వము విడుదల చేసింది. అలాగే ఏపీజీఎల్‌ఐ సంబంధించి అంటే అది ఉద్యోగుల ఫండే కాబట్టి దాన్ని మళ్ళీ జమ చేయడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదని జెప్పేసి కూడా చెప్పవచ్చు. సో, పెండింగ్ బకాయిలలో కొన్ని ఈఎల్స్, ఎస్ఎల్స్ అయితే జమ అయ్యాయి అప్పట్లో. ఇక రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత బకాయిలు సుమారుగా 32,000 కోట్లున్నాయని, ఇందులో డీఏ బకాయిలు, ఇన్సూరెన్స్ బకాయిలు, అలాగే పీఎఫ్, జెడ్పీపీఎఫ్, అలాగే పీఎఫ్ లోన్‌లు, మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు, సరెండర్ లీవ్ డబ్బులున్నాయని వివరించారు. రెగ్యులర్ ఔట్‌సోర్సింగ్, కాంటిజెంట్ ఉద్యోగుల బకాయిలు కూడా ఇందులో ఉన్నాయని అన్నారు. 32,000 కోట్ల రూపాయలను చెల్లించకుండా వారిని ఎందుకు మోసం చేశారనైతే ఆయన ప్రశ్నించారు. ఇది ఉద్యోగులకు భిక్ష కాదని, వారు ప్రభుత్వానికి చేసిన సేవకు రావాల్సినటువంటి డబ్బులు అనైతే రాచమల్లు స్పష్టం చేశారు. ఇక రెండవది కరువు భత్యం డీఏ. ప్రభుత్వం ఉద్యోగులకు ప్రతి 6 నెలలకోసారి కరువు భత్యం ఇవ్వాలని, ఇది వారి ప్రాథమిక హక్కని శివప్రసాద్ రెడ్డి గారు గుర్తు చేశారు. ఇప్పటివరకు 4 డీఏలు రావాల్సి ఉందని, ఈ జనవరి వస్తే మరొక
డీఏ కూడా ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. డీఏలు ఇవ్వకపోవడం వల్లే ఉద్యోగులు రోడ్డు మీదకొచ్చి ధర్నాలు చేస్తున్నారని. సో, అలాగే మన టీచర్లను 38 మంది టీచర్లను జైల్లో పెట్టడం దారుణమని ఖండించారు. టీచర్లు అడుగుతోంది తమకు రావాల్సిన వేతనాన్ని, అలవెన్స్‌లను, హక్కులను మాత్రమేనని, వారికి ఈ అన్యాయం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో, వైసీపీ పార్టీ ఓడిపోయినప్పటికీ తమకు ఓటు వేసినా, వేయకపోయినా ఉద్యోగుల తరపున నిలబడతామని, వారికి రావాల్సిన ప్రతి రూపాయిని ప్రభుత్వం నుంచి రాబట్టే వరకు పోరాడతామని ప్రతిజ్ఞ చేశారు. మూడో అంశం పీఆర్సీ. ప్రతి 5 ఏళ్లకోసారి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ పే రివిజన్ కమిషన్ ద్వారా వేతన సవరణ చేస్తారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను అనుసరించి ఈ వేతన సవరణ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం అయితే 10 ఏళ్లకోసారి ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అయితే 5 ఏళ్లకోసారి పీఆర్సీ వేయాల్సి ఉంటుంది. ఈ మేరకు రాజమౌళి గారు తెలిపారు. పీఆర్సీ ఆలస్యమైతే మధ్యంతర భృతి ఐఆర్ ఇస్తారు. ఇది ఉద్యోగులకు నష్టం జరగకుండా పీఆర్సీలోకి జమ చేసే భృతి. అయితే కూటమి ప్రభుత్వం పీఆర్సీ ఇవ్వకపోగా ఐఆర్ కూడా ఇవ్వలేదని అయితే ఆయన ఆరోపించారు. యాక్చువల్‌గా పీఆర్సీ విషయానికొస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. పీఆర్సీ ఎలాగో ఆలస్యం అవుతుంది కాబట్టి. కానీ ఇంతవరకు రాలేదు. అలాగే డీఏలు కూడా దాదాపుగా 2024 జనవరి నుంచి డీఏలన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. సో, దగ్గర దగ్గరగా చాలా కాలమే అయిపోయింది. అరియర్స్ పెరిగిపోయేదే కానీ మనకు క్యాష్ రూపంలో ప్రకటించినట్లయితే ఆర్థిక భారంలో కొంచెమైనా ఉపశమనం కలుగుతుంది. ఇక నాలుగో అంశము సీపీఎస్ రద్దు. చంద్రబాబు నాయుడు గారు సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇది ఉద్యోగులను ఎంతగానో ఆశపెట్టిందని, వారికి కిరీటం పెట్టినంత పని అవుతుందని చెప్పారని శివప్రసాద్ రెడ్డి అన్నారు. కానీ ఇప్పటివరకు సీపీఎస్ రద్దుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ఒక్క పైసా కూడా కేటాయించలేదని విమర్శించారు. ఇక ఐదోది ఉన్నత విద్యలో నాన్ లోకల్ సమస్య. ఇది ఉద్యోగులకే కాకుండా రాష్ట్రంలోని తల్లిదండ్రులందరికీ సంబంధించిన ముఖ్యమైన అంశమని శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పుట్టి, పెరిగి చదువుకున్న విద్యార్థులు ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ లేదా సెకండ్ ఇయర్‌లలో ఇతర రాష్ట్రాల్లో అంటే ఉదాహరణకు తెలంగాణలో అట్లా వెళ్ళి హైదరాబాద్‌లో చదివితే వారు ఆంధ్రాలో మెడికల్ సీట్ లేదా ఇంజినీరింగ్ సీట్ వంటి ఉన్నత విద్యను అభ్యసించాలంటే నాన్ లోకల్‌గా వారిని పరిగణిస్తున్నారిక్కడ అని ఆవేదన వ్యక్తం చేశారు. సో, నాన్ లోకల్ అయితే కేవలం 20% సీట్లలోనే వారికి పోటీ పడాల్సి వస్తుంది. అదే లోకల్ అయితే 80% సీట్లలో అవకాశం ఉంటుందని వివరించారు. ఈ ప్రభుత్వం ఇచ్చిన జీవోల వల్ల పిల్లలతో సహా రాష్ట్రంలోని పిల్లల ఉన్నత విద్యా అవకాశాలను బలహీనపరుస్తున్నారని, ఇంతకంటే అన్యాయం మరొకటి ఉండదని ధ్వజమెత్తారు. ఆరోది వేతనాలు, పెన్షన్ల చెల్లింపులు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు, పెన్షన్లు చెల్లించడం లేదని, 1 తారీఖు జీతం వస్తుందో, 5 తారీఖున వస్తుందా, 10 తారీఖున వస్తుందా తెలియని పరిస్థితి నెలకొందని శివప్రసాద్ రెడ్డి అన్నారు. సో, ఇక్కడ మనము ప్రాక్టికల్‌గా చూస్తే 1 తేదీన జీతాలైతే వస్తున్నాయి. జీతాలు, పెన్షన్లు. అది చాలా చాలా తక్కువనైతే చెప్పాలి. కొన్ని సందర్భాల్లో టెక్నికల్ ఇష్యూస్ అని జెప్పేసి జమ కాని సందర్భాలు కూడా ఉన్నాయి. సో, మొత్తానికి గతంతో పోలిస్తే తొందరగానే వస్తున్నాయని చెప్పవచ్చు జీతాల విషయంలో. కానీ పెండింగ్ బిల్లయితే రావట్లేదు. సో, గతంలో పెండింగ్ బిల్లు వచ్చేవి. జీతాలు కొద్దిగా ఆలస్యమయ్యేది. ఇది వ్యత్యాసం అయితే ఉంది. సో, ఏ ప్రభుత్వం వచ్చినా ఉద్యోగులకి ఈ బాధలైతే తప్పేలా లేవు. ఇక ఏడవది ఉద్యోగ నియామకాలు, బదిలీలు. రాజకీయ పెత్తనం లేకుండా కౌన్సెలింగ్ ద్వారా ఉద్యోగ నియామకాలు, పోస్టింగ్ బదిలీలు సక్రమంగా చేస్తామని హామీ ఇచ్చినా అది జరగలేదని, ఇప్పటికీ రాజకీయ జోక్యం కొనసాగుతుందని అయితే ఆరోపించారు. ఉద్యోగుల పనితీరు, టెలికాన్ఫరెన్స్‌లు. ఎన్నికల ముందు ఉద్యోగుల స్వేచ్ఛకు భంగం కలిగించనని, ప్రజలకు అందుబాటులో ఉంచుతానని, టెలికాన్ఫరెన్స్‌లు, వీడియో కాన్ఫరెన్స్‌లతో సతాయించనని చెప్పిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగులను గుమస్తాల కంటే దారుణంగా వాడుకుంటోందని ఆయన రాజమౌళి విమర్శించారు. ఇక ఎంఆర్ఓ, ఆర్డీఓ, డీఆర్ఓ వంటి అధికారులు రోజులో సగం సమయం టెలికాన్ఫరెన్స్‌లలోనే గడుపుతున్నారని, ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని, దీనివల్ల ప్రజలకు నష్టం జరుగుతుందని అన్నారు. ముఖ్యమంత్రికి కనీస జ్ఞానం లేదని, ఉద్యోగుల పని భారాన్ని తగ్గించడానికి ఉద్యోగ నియామకాలు చేపడతామని చెప్పిన హామీ కూడా నెరవేర్చలేదని ప్రశ్నించారు. ఇక తొమ్మిదోది పవన్ కళ్యాణ్ గారి వైఖరి. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు సంవత్సరంలోపే ఓపీఎస్ కూడా అమలు చేస్తామని చెప్పేసి కూడా చెప్పారు. అలాగే డీఏలు, పీఆర్సీ, ఐఆర్ పాత బకాయిలు చెల్లిస్తామని, ఉద్యోగులకు స్వేచ్ఛ, గౌరవాన్ని భంగం కల్పించమని
ఊగిపోతూ చెప్పారని శివప్రసాద్ రెడ్డి గారు అన్నారు. గుర్తు చేశారు. కానీ ఈరోజు ఉద్యోగ సంఘాల నాయకులను కలవాలంటేనే అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా తనపై ఇంటెలిజెన్స్ నిఘా ఉందని, బాబుగారు నిఘా పెట్టారని చెప్పి తిరస్కరించారని ఆయన ఆరోపించారు. సో, ఉద్యోగుల పని భారాన్ని తగ్గించడానికి ఖాళీలను భర్తీ చేస్తామని ఇచ్చిన హామీని కూడా నిలబెట్టలేదని చెప్పి అన్నారు. సో, చివరగా మొత్తానికి వైసీపీ పార్టీ తరపున తాము ఈరోజు డిమాండ్ చేస్తున్నామని, ఎన్నికలకు ముందు మోసం చేయాలనే కుట్రతో ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 4 డీఏలు రూ. 32,00,00,000 పాత బకాయిలు వెంటనే చెల్లించాలని, లేకపోతే ఉద్యోగులు చేసే ప్రతి ఉద్యమంలోనూ తాము భాగస్వామ్యం అవుతామని, వారికి అండగా నిలబెడతామని రాజమౌళి స్పష్టం చేశారు. ఆయన ఇంకా మాట్లాడుతూ ఇంకా ఈ విధంగా అయితే ఉద్యోగులు జరుగుతున్న అన్యాయాల గురించి అయితే మాట్లాడటం జరిగిందనమాట. సో, డీఏలు పెంచితే 70,000 జీతం ఉండే ఉద్యోగికి 6 నెలల తర్వాత 2.5% డీఏ పెంచితే రూ. 1,700 నెలకి వస్తుంది. అదే 3% పెంచితే రూ. 2,000 ఎక్స్‌ట్రా వస్తుంది అని చెప్పేసి ఈ విధంగా అయితే చెప్పారు. కూటమి ప్రభుత్వము ఉద్యోగులను, నిరుద్యోగులను, రైతులను, మహిళలను అందరినీ కూడా మోసం చేసిందని కూడా ఆయనైతే ఎద్దేవా చేశారనమాట. నిరుద్యోగ భృతి అందించలేదని, ఆ ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదని ఆరోపించారు. మహిళలకు నెలకు 1,500 ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, ధరలు తగ్గిస్తామని చెప్పి పెంచారని, కరెంటు బిల్లులు పెంచారని, 30,000 మంది మహిళలు మాయమయ్యారని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలను గుర్తు చేస్తూ ఈ విధంగా అయితే ఆయన మండిపడ్డారనమాట. సో, మొత్తానికి ఈ యొక్క ఉద్యోగులకు సంబంధించినటువంటి మంచి మంచి ఏవైతే హామీలున్నాయో అవన్నీ కూడా నెరవేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దీపావళి పండుగ సందర్భంగా అయినా సరే డీఏలు ప్రకటించి, పీఆర్సీ కమిషన్ వేసి ఐఆర్ ఇచ్చినట్లయితే ఉద్యోగుల్లో కొంతమేర నమ్మకాన్నయితే చూరగొనవచ్చనైతే తెలుస్తుంది ఫ్రెండ్స్.